సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ 95 ఎక్కడ Yeah. ఇప్పుడు 2025. Yeah. సో లెట్స్ టాక్ అబౌట్ అవర్ ఇట్ ఇస్ అ ప్రెస్టీజియస్ అవార్డ్. Award, నంది అవార్డు ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అండ్ అనితా చౌదరి గారు అని అంటే అందరికీ బాగా తెలిసింది కూడా, ఇంకా ప్రతి ఇళ్లలో కూడా ఉన్నింది నానా అనే సీరియల్ తో. Yeah. ఆ సీరియల్ తరపున గారు మీకు ఈ అవార్డు అనేది 5 కూడా years వచ్చింది. కి యునానిమస్ గా నాకు అవార్డు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా, నేను రాలేదు, మా అన్నయ్య వదిన తీసుకున్నారు వైజాగ్ లో. ఓకే. బికాస్ ఐ జస్ట్ డెలివర్డ్ ఏ బేబీ, మా అబ్బాయి ఆడపుట్టి 16 ఏళ్ళు అయిపోయింది. సో ఇది ఎమ్మటే ఇవ్వలేదు మాకు, చాలా ఏళ్ల తర్వాత ఇచ్చారన్నమాట. సో బట్ స్టిల్ ఈ అవార్డు వచ్చి 16 years అయింది, బికాస్ మై సన్ ఈజ్ ఆల్రెడీ 16 years. he just turned 17. ఓకే. వాడు పుట్టిన రోజు నాకు అవార్డు అనౌన్స్ చేశారు. చాలా నమ్మరు, ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో ప్యానెల్లో ఉంటారు కదా. ఎవ్రీబడి వాజ్ అగేన్స్ట్, బికాస్ నేను పెళ్లి చేసుకుని 6 months కానీ వెళ్ళా, బికాస్ ఐఎమ్ వర్కింగ్ కదా, మా వారు వచ్చేస్తారని. సో పీపుల్ అంటే ఐ డోంట్ నో హూ, బట్ అందరూ చెప్పారంటే ఆవిడ వెళ్ళిపోతే ఆవిడకి అవార్డు ఎందుకు ఇవ్వాలి మరి నేను నేను అన్నా నుంచి జనాలు ఏదైతే లవ్ ఇస్తున్నారో చాలు, అవార్డు ఈ సంథింగ్ ఎక్స్ట్రా, ఇది ఇస్తే తీసుకుంటాను జాగ్రత్తగా. బంగారం అన్నా అంత జాగ్రత్త పెట్టుకోలేదు కానీ అవార్డ్స్ అని పెట్టుకున్నాను. చాలా మంది ఫైట్ చేశారంటే, ఎంత మంది అప్పట్లో అట్లూరి రామారావు గారు వీళ్ళందరూ ప్యానెల్లో ఉన్నారు. సో ద మూమెంట్ ఐ గాట్ అన్ అవార్డ్, నేను US లో ఉంటే అందరు కాల్స్ చేశారు. అప్పట్లో ఇలా మనకి స్మార్ట్ ఫోన్స్, అనిత యూ డిజర్వ్ ఇట్, నీ కోసం మేము ఫైట్ చేసామంటే ఏమంటే ఫైట్ ఎందుకు చేస్తారు, బికాస్ యూ డిజర్వ్ ఇట్. సో సచ్ ఈ అవార్డు నా ఇంటికి వచ్చిన దానికన్నా ఇంతమంది నా కోసం డిఫెండ్ చేశారు, నా కోసం ఫైట్ చేశారు. అరే మన అమ్మ ఇంత కష్టపడితే ఎందుకు ఇవ్వరు అని. దట్ వాజ్ ద మెమరీ ఐఎమ్ క్యారింగ్ ఫర్ ఎవర్. అందులో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు ఇప్పుడు. బట్ ఐ ఫీల్ వెరీ ఏమంటారు, లవ్డ్ అండ్ ఆనర్డ్. చాలా కదా లైఫ్ కి, ఏం కావాలి, ఇట్స్ లైక్ ఆక్సిజన్. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం 10 మంది స్నేహితులు కానీ మన వెల్ విషర్స్ ఉన్నారు అని అంటే ఆ ధైర్యం వేరు ఉంటుంది. రన్ అనేది కూడా కొనుక్కున్నారు అనిత, ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు, మీ కార్ ఏంటి, యూ కెన్ అఫోర్డ్ వన్ ఆఫ్ ద ఇది కార్ అని. నేను ఒకటే అంటాను, మన చుట్టూ ఒక 4 మంచివాళ్ళు, ఓకే, ఆ 4లో 3 మన కోసం ఆలోచించేవాళ్ళు, 2 మనం కావాలన్న ఫోన్ కాల్ అవే ఉన్నవాళ్ళు, ఒక్కళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు మన పక్కన. మనం బ్రీత్ చేస్తున్నావో లేదో తెలుసుకోవడానికి. యూ డోంట్ నో, రైట్? లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. చాలా నా కార్ ఎందుకు, ఇక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళడానికి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఒక కారు, దానికి ఏ బ్రాండ్ అయితే మనం ఎక్కేది బ్రాండ్, మన కోసం బ్రాండ్ కాదు. నాట్ దట్ ఐ హ్యావ్ ఎ వెరీ సింపుల్ 3 bedroom అపార్ట్మెంట్ నేను 2002లో కొనుక్కుంది, అది ఏ కొనలేదు, చాలా అనుకుంది. సో ఐఎమ్ వెరీ, సో ఎవరైనా ఏదైనా అడిగితే నేను అదే అంటాను. మనం జనాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఇది అని చూపించుకోవడానికి ఒక బ్రాండ్ ఉండాలంటే, ఇది నేను 1500 పెట్టి కొనుక్కున్న డ్రెస్, జస్ట్ నాకు కాటన్స్ అలవాటు, 200 కూడా కుర్తాలు కొనుక్కుని వేసుకుని తిరుగుతాను. ఎవరన్నా US నుంచి కొన్నావా, ఏ బ్రాండ్ అని అడిగినప్పుడు అనిపిస్తుంది అది కదా కావాలి. క్యారీ యువర్ సెల్ఫ్ ఈజ్ అ బ్రాండ్, వాట్ యు వేర్ ఈజ్ నాట్ ఎ బ్రాండ్. సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ బ్రాండ్స్ అని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్రాండ్స్. అసలు కార్ లో ఎందుకు కొంటారా మా ఆయన అంటే ఎవరిని అడిగితే ఇది హార్స్ పవర్ అంటారు, ఇది అదంటారు. అంటే ఓ కార్ అంటే ఏదో ఏసీ వేసుకుని 4 చక్రాలు ఉండి మనం లొకేషన్కి వెళ్ళి అనుకోవచ్చు. దిస్ లగ్జరీ ఐ వాంటెడ్ ఇన్ 1995. దట్స్ ఇట్. అది మారుతి 800 నుంచి ఒక క్రెటాకి వెళ్ళామేమో, బట్ కార్ ఇస్ ఎ కార్ ఫర్ మీ, ఐ డోంట్ కేర్. కానీ మీ బ్రాండ్ అనేది క్రియేట్ చేయడానికి మాత్రం కేఫ్ అండ్ కిచెన్ అనేది కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే నాకు ఎందుకు కెఫే కిచెన్ అని అనుకున్నట్టు, ఐ వాంటెడ్ ఏ ప్లేస్. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే అనుకునేదాన్ని, అందరూ ఇంత హడావిడిగా వస్తాం వెళ్తాం, ఇంటికి వెళ్ళే టైం కూడా ఉండదు కదా, మధ్యలో ఎక్కడో ఏదో ఒక రెస్ట్ ఏరియా ఉండాలి కదా. ఏంటి ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళు చిన్న రెస్టారెంట్, చిన్న ప్లేస్ వేర్ టు హ్యాంగ్ అవుట్. దిస్ వాజ్ అ స్ట్రాంగ్, నాకేమంటారు, ఒక డ్రీమ్ కూడా కాదు ఇది. 30 ఏళ్ళ నేను ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళ తర్వాత వచ్చినా పర్వాలేదు కానీ రావాలి అనుకున్నాను. సో ఫర్ సో మెనీ రీజన్స్ మన ఈ హజల్ బజలు జీవితాలు, కెరియర్లు, పెళ్ళిళ్ళు, పిల్లలు వాళ్ళు పెద్ద కావడాలు, పేరెంట్స్, బాధ్యతలు, వీటిల్లో కొంచెం ముందు ఉండాల్సింది అలా వెనక్కి వెళ్ళింది. బట్ నౌ there was an opportunity where I took a call one day లో అనమాట.
1 డేలో వీళ్ళు ప్రపోజ్ చేశారు ఇక్కడ కెఫేకి. నేను సజెషన్ ఇచ్చినప్పుడు లేదు మ్యామ్ మీరే ఎందుకు చేయకూడదు. అవునా, నాకు 1 week లో ఫ్లైట్ ఉంది. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ వన్ డే నేను ఆలోచించాను. 48 hours లో ఐ స్పోక్ విత్ మై హస్బెండ్, మై సన్, మై ఇన్లాస్, దెన్ మై ఫ్యామిలీ, దెన్ మై వెరీ డియర్ ఫ్రెండ్, దెన్ ఇమీడియట్ గా 29th hour 48th hour లో ఐ సెడ్ yes. ఓకే. అండ్ హైదరాబాద్లో ఈ మధ్య కాఫీ షాప్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. అండ్ మీరేమో ఈ టైంలో కాఫీ షాప్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సెలబ్రిటీస్ కొంతమంది వేరే వేరే బిజినెస్ అని చెప్పేసి హోటల్ ఇండస్ట్రీ బిజినెస్ అనేది వస్తున్నారు. సో ఆ కోవలోనే మీరు కూడా రావడానికి రీజన్ అదేనా? ఒకటి ఏంటంటే నేను అనుకున్నాను బట్ ఏమి ఎంక్వైరీలు చేయలేదు. సెలబ్రిటీస్ ఎస్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద F&B ఫుడ్ బిజినెస్ అట్లాగా. బట్ నాకు తెలిసి నా సర్కిల్లో ఎవరు రాలేదు. ఓకే. మేబీ పీపుల్ మై ఫ్రెండ్స్ దే గాట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆర్ సమ్ అదర్ బిజినెస్ అట్లా. బట్ నేను ఐ థింక్ ఐఎమ్ ద క్రేజియస్ట్ వన్ ఏమో.